చెప్తావు రేవంత్ రెడ్డి? ఒకటే, మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినాయి, ప్రజలందరికీ ఒకటే మాట అంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి ఓటు వేవాకరి. నేను అందరికీ సిరిసిల్ల ఉంచి నమస్కారం. సూర్యాపేట జిల్లా మడంపల్లి మండలం బీలనాయక్ తండా, నాది మారుమూల తండా అన్న. నేను మారుమూల తండా నుంచి నేను ఎస్ఐ కానిస్టేబుల్ కి గత నోటిఫికేషన్ లో రాస్తే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పక్క 46 జీవో, అసలు 46 జీవో దేనికి అమలు చేస్తున్నారు ఆ విషయం మాకు తెలియదు. ఇప్పటిదాకా ఆ విషయం గురించి తెలియదు. ఈ ప్రభుత్వం మాకు చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి ఏం చెప్పిందంటే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే 46 జీవో తీసేస్తా అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 46 జీవో కాలేదు. కాకపోయిన కారణంగా మళ్ళీ మీకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వస్తుంది అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అనలేదంటారు. మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మేము 5 సంవత్సరాలలో ఇస్తానన్నాం, సంవత్సరానికి ఇస్తా అని లేదంటున్నాడు. నువ్వు 5 మా దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని రికార్డు ఉన్నాయి. కావాలంటే మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి సార్ అందరూ కలిసి రారి. కొడంగల్ వస్తారా? కొడంగల్ వస్తాం. మా ఊరు వస్తాను, మా ఊర్రా, లేకపోతే దిల్సునార్ చివరొస్తారా. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నువ్వు చెప్పినావా చెప్పలేవా? మాకు అడుగు. నువ్వు నిరుద్యోగులందరికీ నాకు అడుగు. నువ్వు ఫస్ట్ నీ ప్రభుత్వం వల్ల కూడా నాకు అన్యాయం జరిగింది. నువ్వు వచ్చిన వెంటనే 46 జీవో తీస్తే నాకు ఉద్యోగం వచ్చేది. ఇవాళ నేను ఈ మీడియా ముందు రావనేవాడిని కాదు. నాకు జీవో రాకపోతే జీవో పోయింది వెంటనే నా బతుకు అన్యాయం అయిపోయింది. అలా ఘోరం అయిపోయింది. నేను ఇది చదువుకోవాలా, ఇటు పని చేసుకోవాలా, తినడానికి తిండి లేదు. పోతే ఒకరు 5 రూపాయలు భోజనం చేసి బతుకుతున్నా. ఇలా 5 రూపాయలు భోజనం చేసి బతుకుతున్నా. చూడు ఎంత పక్కగా అయినా. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగుల భవిష్యత్తు అన్యాయం అయిపోయింది. మొత్తం అన్యాయం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాడ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు. ఇదే మన రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ అన్నారు. వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా రాలే. నేను అంటున్నా, అన్ని విద్యార్థులు మొత్తం పేదోళ్ళు వేయాల. పేద విద్యార్థులే చదువుతాడు. ఉన్నవాళ్ళు ఎవరు చదువులు, పేద విద్యార్థులే చదువుతాడు. పేద విద్యార్థులు చదవాలంటే వాళ్ళకి ఏదో ఒక సోషల్ ఇంటికా నుంచి డబ్బులు రావాలంటే వీళ్ళ పథకాలు అమలు చేయాలంటే వీడు రైతు భరోసా ఇవ్వాలి. మా నాన్నకి రైతు భరోసా అంటే ఆ రైతు భరోసా తోటి నాకు పంపిస్తాడు. అప్పుడు నేను చదువుకుంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ మొత్తం ప్రాసెస్ జరగాక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ లేవు. ఆ జీవోలు కూడా ఊసలేవు. ఇంటికాడ మీ అమ్మ నాన్న రైతు పనులు చేసి పైసలు పంపిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు పంపించే పరిస్థితి ఉందా? లేదు, అసలే లేదు. ఇవాళ మా నాన్నకు పోతే ఒక 700-800 వస్తుంది. మా అమ్మ తినాలి, అందులో మా నాన్న తినాలి. ఇప్పుడు నాకేం పంపిస్తారు? ఇప్పుడు నేను ఒకరోజు పనికి పోతే ఇలా సిలబస్ మిస్ అయిపోద్ది. నాకు సిలబస్ మిస్ అయిపోద్ది. నేను చదువుకోవాలా, పనికి పోవాలా? రేవంత్ రెడ్డి ఎందుకు ఓటు వేయద్దంటున్నావు? 2 మార్పు కావాలన్నది మామూలుగా మార్పు రాలే. దండం పెడతా సారు, మీ మార్పు వద్దు, మీ ఏం వద్దు, మీ పరిపాలన వద్దు. మేమే నిలబడతాం, నీ స్థాయి మేమే గెలుస్తాం. మీ పరిపాలన వద్దు. మీ మీద మా ఆశలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా నాన్న నాకు తిడుతుండు. మా నాన్నకి నేనన్నా కాంగ్రెస్ ఓటేయమని, మా నాన్న నాకు తిడుతుండు. ఏమంటుండు? ఎందుకన్నావురా నువ్వు? నాకు తెలియదు వాళ్ళ కాంగ్రెస్ గురించి. మా నాన్న నాకు తిడుతుండు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ అని మా నాన్న ఎప్పటి నుంచో చెప్తుండు. దొంగ పార్టీ రాది, నమ్మకం రా అంటే ఇది నిజం అయిపోయింది, ఇది వాస్తవం అయిపోయింది.